కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఒక 48 పేజీల న్యాయపత్ర అనేటువంటి ఎన్నికల మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది. ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ఒక పాజిటివ్ ప్లాంక్ అనేటువంటిది ప్రజల ముందు పెట్టడం జరుగుతుంది. ప్రప్రథమంగా ఈ దేశానికి స్వాతంత్రం సిద్ధించిన తర్వాత పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఒక విజన్ డాక్యుమెంట్ ఈ దేశంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నెహ్రూ గారి నేతృత్వంలో ప్రధానమంత్రిగా వారు అయిన తర్వాత ఈ దేశం ఏ విధంగా ఉండాలి, ఈ దేశంలో ఉన్నటువంటి విభిన్న జాతులు, విభిన్న మతాలు, విభిన్న సంస్కృతులు, ఆయా ప్రజల యొక్క మనోభావాలు వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని వారు మాట్లాడినటువంటి స్పీచ్ ప్రామాణికంగా తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో మనం వాటిని వాగ్దాన పత్రంగా కానీ మేనిఫెస్టోలోగా కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన విధంగా న్యాయపత్రగా వీటిలన్నింటినీ కూడా గడిచినటువంటి 1952 సాధారణ ఎన్నికల నుంచి ఇప్పటివరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఇస్తూ వచ్చింది. ప్రధానంగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు 5 ఉన్నాయి. ఈ 5ంటికి సంబంధించినటువంటి అంశాలు మనం నిగూఢంగా పరిశీలించినప్పుడు సమాజంలో ఉన్నటువంటి తారతమ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా రూపుమాపి సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి కూడా ఒక లెవెల్ ప్లేయింగ్ ఇతర ఉన్నతమైనటువంటి వర్గాలతోటి కలిసి ఉండే విధంగా జీవన ప్రమాణాలు పెంచే విధంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ఈ ప్రధానమైనటువంటి నిర్ణయాలు ఒక 5 ఉన్నాయి. ప్రధానమైనటువంటి దాంట్లో హిస్సాదారికా న్యాయం అంటే సామాజిక న్యాయం, సమాజంలో ఉన్నటువంటి బాధ్యత. దాంట్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ కులగణన అనేటువంటిది చేపట్టబోతోంది. ఈ దేశంలో స్వాతంత్రం సిద్ధించిన తర్వాత ఇప్పటి వరకు పెరిగినటువంటి జనాభాకు అనుగుణంగా ఓబీసీలు 50% పైబడి ఉన్నటువంటి ప్రజలు వారందరికీ కూడా ఆయా దామాషాల్లో సంక్షేమ ఫలాలు కానీ అభివృద్ధి ఫలాలు కానీ రిజర్వేషన్స్ కానీ కావాలని కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.